హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. మనం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపు ఎల్లుండి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి రాయలసీమ జిల్లాలో భారీ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి, అలాగే బంగాళాఖాతంలో కూడా భారీ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, అలాగే మదనపల్లి, పీలేరు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అనేవి ప్రస్తుతం నమోదవుతున్నాయి. అలాగే నెల్లూరు వైపుగా కూడా భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనకి మనుగూరు, అలాగే భద్రాచలం వైపుగా కూడా భారీ వర్షాలు, అలాగే ఉరుముల మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాగే నిన్న మధ్యాహ్నం సమయం నుంచి ఉత్తరాంధ్ర, అలాగే సాయంకాలం సమయంలో మధ్యాంధ్ర జిల్లాలో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఆ విధంగానే మనం అప్డేట్ ప్రకారం మనకి వర్షాలు అనేవి నమోదయ్యాయి. నిన్న సాయంకాలం సమయంలో మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే నిన్న పూర్తిగా వాతావరణ సమాచారం కనిపించింది. అలాగే ఈరోజు కూడా వర్షాలు అనేవి అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మన ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే ఎప్పుడు వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ఇస్తున్నాను. అలాగే ఎంత మేర వర్షపాతం నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనకి వర్షపాత వివరాల అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. వనపర్తి, నాగల్ కర్నూలు, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ వివిధ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో గత 2 గంటల నుంచి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఈరోజు రాత్రి సమయంలో మనకి కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు రాత్రి సమయంలో కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే వివిధ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ఏలూరు, విజయవాడ వివిధ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు తక్కువగా వర్షాలు నమోదైనా రేపు వర్షాలు అనేవి వేగం పెరిగే అవకాశాలు అయితే మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తి వాతావరణంలో కనిపిస్తుంది. ఈరోజు తక్కువగా వర్షాలు నమోదైనా రేపు అలాగే ఎల్లుండి మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో, అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, అలాగే కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశాలు అయితే రేపు ఎల్లుండి వాతావరణంలో ఎక్కువగా వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం వివిధ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఉరుములు మెరుపులతో నమోదవుతాయి. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, అలాగే వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశాలు అయితే రేపు ఎల్లుండి వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల వంటి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తున్నాను. మనకి ఇలాంటి వాతావరణం మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎల్లుండు వర్షాలు అనేవి అతివేగంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరలా వర్షాలు తగ్గుముఖం పట్టినా మరలా 12, 13 తేదీల్లో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే మళ్ళీ కనిపిస్తున్నాయి. దాని గురించి మరొక వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే జూన్ 3వ వారంలో మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అంటే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా పూర్తిగా కనిపిస్తుంది. దాని గురించి కూడా రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను, తప్పక చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.